మునుగోడు నేత చల్లమల్ల కృష్ణారెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు చల్లమల్ల. అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నుంచి బీజేపీ టికెట్పై పోటీ చేశారు. సీఎం రేవంత్ కు ముఖ్య అనుచరుడుగా చల్లమల్లకు గుర్తింపు ఉంది. ఎన్నికల టైంలో కోమటిరెడ్డి రాజగోపాల్ చల్లమల్ల మధ్య మాటల యుద్ధం సాగింది. భువనగిరి ఎంపీ సీటు ఆశిస్తున్నారు చల్లమల్ల కృష్ణారెడ్డి. ఆ హామీతోనే కాంగ్రెస్లో చేరారంటూ ప్రచారం సాగుతుంది. మొత్తం మీద ఆయన తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. రేవంత్ ముఖ్య అనుచరుడిగా చల్లమల్ల కృష్ణారెడ్డికి పేరుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు మునుగోడు టికెట్ పార్టీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇవ్వడంతో చల్లమల్ల కృష్ణారెడ్డి బీజేపీలో చేరారు. బీజేపీ నుంచి ఆయన మునుగోడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా మళ్ళీ ఆయన కాంగ్రెస్ గూటికి చేరుతున్నట్టుగా తెలుస్తోంది. గూటికి చేరారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎన్నికల టైంలో కోమటిరెడ్డి రాజగోపాల్ చలమది మధ్య మాటల యుద్ధం కూడా సాగింది. తాజాగా భువనగిరి ఎంపీ సీటు ఆశిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ హామీతోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ ప్రచారం సాగుతుంది. ఎస్, రమేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. రమేష్, చలమల్ల కృష్ణారెడ్డి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి హామీ ఇచ్చింది? సీఎం రేవంత్ రెడ్డికి అనుచరుడుగా ఉన్నటువంటి చలమల్ల కృష్ణారెడ్డి ముందు నుంచి కూడా అతను మొదట్లో కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. మనం మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కూడా చూడడం జరిగింది. ఉప ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో ఉన్నప్పుడు కూడా ఉప ఎన్నికల్లో ఉండడం జరిగింది. ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావడం, మునుగోడు సీటు ఖరారు చేయడంతో కూడా చలమల్ల కృష్ణారెడ్డి బీజేపీలోకి వెళ్ళడం జరిగింది. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వర్సెస్ చలమల్ల కృష్ణారెడ్డి అంటూ కూడా మునుగోడు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మాటల యుద్ధం అయితే నడిచింది. ఆ తర్వాత ఇప్పుడు పరిణామాలు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పరిణామాలు పూర్తిగా నియోజకవర్గంలో మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే గాంధీ భవన్ లో ఇన్ఛార్జ్ దీపాదాస్ సమక్షంలో కూడా చలమల్ల కృష్ణారెడ్డి తిరిగి ఆ కాంగ్రెస్ కండువా కప్పుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పవచ్చు. చలమల్ల కృష్ణారెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించడం జరిగింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఆ టికెట్ దక్కడంతో కూడా అతను బీజేపీలోకి వెళ్ళడం జరిగింది. బీజేపీ పార్టీ అభ్యర్థిగా కూడా పోటీ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేయడం వల్ల కూడా అతను భువనగిరి ఎంపీగా పోటీ చేయాలని కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అతను ఖచ్చితంగా మొన్న అసెంబ్లీకే పోటీ చేయాలని భావించడం జరిగింది. కానీ జరిగినటువంటి పరిణామాల్లో పార్టీ మారడం జరిగింది. అప్పుడే కనుక అతను పార్టీ మారకుండా ఉండినట్లయితే ఇప్పుడు ఖచ్చితంగా అతనికి భువనగిరి ఎంపీ టికెట్ అవకాశం అయితే దక్కేది. కానీ ఇప్పుడు మళ్ళీ పార్టీ మారి వస్తున్నారు కాబట్టి తనకి టికెట్ పై ఆశలు అయితే పెట్టుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పవచ్చు. ఆ రేవంత్ రెడ్డికి ముఖ్య అనుచరుడుగా ఉన్నటువంటి ఆ చలమల్ల కృష్ణారెడ్డి తిరిగి పార్టీలోకి రావడం ఇప్పుడు ఓవైపు చూసినట్లయితే అక్కడ ఆసక్తి పరిణామం అయితే చోటు చేసుకుందని చెప్పవచ్చు. నిన్ననే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. పార్టీలోకి ఎవరైనా రావచ్చు కానీ పదవులు మాత్రం ఇవ్వబోమని కూడా అసెంబ్లీ లాబీలో చిట్ చాట్ చేసి నిన్ననే ఆ చిట్ చాట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ చాలా మంది నేతలు, ముఖ్య నేతలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా ఇవాళ ఆ బొంతు రామ్మోహన్ కానీ, పట్నం సునీతా మహేందర్ రెడ్డి కానీ, ఈ విధంగా నేతలంతా కూడా చాలా వరకు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా మునుగోడు నియోజకవర్గానికి చెందినటువంటి నేత కూడా బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి చలమల్ల కృష్ణారెడ్డి తిరిగి కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. ఇప్పుడు సీటు కోల్పోవడంతో చలమల్ల బీజేపీలో చేరారు. సీటు దక్కించుకున్న రాజగోపాల్ రెడ్డి అక్కడి నుంచి కంటెస్ట్ చేశారు. కానీ ఇద్దరి మధ్య మాటల యుద్ధం సాగింది. ఇద్దరి మధ్య కూడా పరస్పరం విమర్శలు చేసుకున్న పరిస్థితి. ఇప్పుడు తాజాగా మరి ఎలాంటి సయోధ్య కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి? కోమటిరెడ్డి ఫ్యామిలీ నుంచి చలమల్ల కాంగ్రెస్లో చేరడంతో ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదా? కాంగ్రెస్ పార్టీలో మరి జిల్లాలో ఎలాంటి సయోధ్య ఉండే అవకాశం కనిపిస్తుంది? ఇప్పటి వరకు మాత్రం జిల్లా మంత్రికి కానీ, అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కానీ ఎవరికి కూడా ఈ విషయం తెలియకుండానే పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఎందుకంటే అతనికి గతంలో కూడా కాంగ్రెస్ పెద్దలతో టచ్ లో ఉన్నటువంటి పరిస్థితి. డైరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డి కూడా అతను టచ్ లో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అతను ముఖ్య నేతలతో కలిసి కూడా కొద్ది మంది నేతలతో కలిసి ఇవాళ పార్టీలో చేరడం జరిగింది. రేపు చర్చించుకున్న తర్వాత కూడా మిగతా క్యాడర్ ని కూడా పార్టీలో చేర్పించే అవకాశం కనపడుతుంది. కానీ దీనిపై ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. ఎందుకంటే మన ఉప ఎన్నికల్లో కూడా మాటల యుద్ధం జరిగింది. ఒకవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వర్సెస్ ఆ బీజేపీ చలమల్ల కృష్ణారెడ్డి కూడా పోటాపోటీగా ప్రచారం కూడా కొనసాగింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావడాన్ని పూర్తిగా కూడా వ్యతిరేకించడం జరిగింది. బీజేపీ నుంచి ఎలాగో పార్టీలోకి మళ్ళీ వస్తాడని కూడా
రాజగోపాల్ రెడ్డిపై మాట్లాడడం జరిగింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా కావడం, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా కావడంతో కూడా అక్కడ ఉన్నటువంటి బీజేపీలోకి వెళ్ళినటువంటి నేత మళ్ళీ తిరిగి ఇప్పుడు పార్టీలోకి రావడం పట్ల కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిన అవకాశం కనపడుతుంది. ఇప్పటికి మాత్రం చెల్లమల కృష్ణారెడ్డి తాను ఎలాంటి పదవి ఆశించడం లేదు, ఖచ్చితంగా పార్టీలో పనిచేస్తాను, కాంగ్రెస్ పార్టీలో నేను పనిచేస్తానని చెప్తున్నారు. మనసులో మాట భువనగిరి ఎంపీగా పోటీ చేయాలని ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు సిట్టింగ్ ఎంపీగా మొన్నటి వరకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సిట్టింగ్ ఎంపీగా అక్కడ భువనగిరి ఎంపీగా ఉండడం జరిగింది. ఇప్పుడు పరిశీలనకు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు, జిల్లా మంత్రిగా కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహరిస్తున్నారు, ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా భువనగిరి ఎంపీ క్యాండిడేట్ అనేది ఖచ్చితంగా కోమటిరెడ్డి బ్రదర్స్ కనుసన్నల్లోనే ఉంటుంది. మరి ఇప్పుడు చెల్లమల కృష్ణారెడ్డి పార్టీలోకి రావడం, అతనికి ఎంపీ సీటు ఆశిస్తున్నటువంటి పరిస్థితిలో ఏ విధంగా ఉంటుందో చూడాలి. ఇప్పటికే నేతలంతా కూడా అక్కడ దరఖాస్తులు చేసుకున్నటువంటి పరిస్థితి. ఓవైపు చామల కిరణ్ రెడ్డి కానీ, మరోవైపు పున్న కైలాస్ కానీ, కోమటిరెడ్డి మోహన్ రెడ్డి కుమారుడు కూడా టికెట్ కు దరఖాస్తు చేసుకొని కూడా అందరి పేర్లు ఉన్నటువంటి పరిణామంలో ఇప్పుడు తాజాగా చెల్లమల కృష్ణారెడ్డి ఎంట్రీ ఇవ్వడంతో కూడా రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డితో సన్నిహితం ఉంది. కానీ మునుగోడు ఉప ఎన్నికల్లో ముగ్గురు నేతలు ఎవరైతే ఉన్నారో చెల్లమల కృష్ణారెడ్డి, అదేవిధంగా పాల్వాయి స్రవంతి, పున్న కైలాస్ వీరంతా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రచారంలో కూడా అప్పుడు ఉప ఎన్నికల్లో పాల్గొనడం జరిగింది. కానీ తర్వాత పరిణామాల్లో పాల్వాయి స్రవంతి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడం, చెల్లమల కృష్ణారెడ్డి బీజేపీలోకి వెళ్ళడం, తలా ఒక చోటుకి కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి రావడం అనేది ఇది అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని కాదని, జిల్లా మంత్రిని కాదని ఎంతవరకు ఉంటుందో కానీ చూడాల్సింది. మొత్తం మీద మాత్రం అతనుకు ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచన ఉంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఎంపీ విషయంలో కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా చెల్లమల కృష్ణారెడ్డి అనేది మొన్న జరిగినటువంటి ఎన్నికలు, ఎందుకంటే ఆ రోజు కూడా అధిష్టాన వర్గం అంతా కూడా చెల్లమల కృష్ణారెడ్డి ఇంటికి వెళ్లి కూడా బుజ్జగించింది. ఖచ్చితంగా రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అవకాశం ఇస్తాం, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఖచ్చితంగా అధిష్టానం హామీతో కూడా పార్టీలో చేయడం జరిగింది, అతనికి సపోర్ట్ చేయాలి, రేపు ఎంపీ ఎన్నికల్లో మీకు అవకాశం ఇస్తామని చెప్పినప్పటికీ కూడా అతను మనసు మార్చుకోలేదు, పార్టీని వీడడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ పార్టీలోకి తిరిగి వచ్చిన అవకాశం దక్కుతుందా లేదా చూడాల్సిన అంశం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రమేష్. మొత్తం మీద చెల్లమల కృష్ణారెడ్డి మునుగోడు నేత తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ విడి ఆయన బీజేపీలో చేరి కంటెస్ట్ చేశారు. ఇప్పుడు తాజాగా ఆయన మళ్ళీ కాంగ్రెస్లో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్కు ముఖ్య అనుచరుడిగా చెల్లమలకు గుర్తింపు ఉంది. ఎన్నికల టైంలో కోమటిరెడ్డి రాజగోపాల్కు చెల్లమల మధ్య మాటల యుద్ధం కూడా సాగింది. అయితే ఇప్పుడు తాజాగా ఆయన భువనగిరి ఎంపీ సీటు కూడా ఆశిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ హామీతోనే కాంగ్రెస్లో చేరారంటూ ప్రచారం సాగుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీలో మరి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎంత మేరకు నేతల మధ్య సయోధ్య కుదురుతుందనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారుతుంది.